ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ దేశంలో వ్యవసాయ రంగానికి రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే విధంగా ఉంది. వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కోత పెట్టారు, వ్యవసాయ రంగానికి కోత పెట్టారు. అదే రకంగా గతంలో 13 నెలల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి సందర్భంలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలలో కనీస మద్దతు ధరల అమలు కానీ, అదే రకంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్కి నిధులు పెంచడం కానీ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు నిధులు పెంచడం కానీ చేయలేదు. అదేవిధంగా జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యల పరంపరని ఆపేటువంటి ప్రయత్నం కూడా ఈ బడ్జెట్లో లేదు. ధరల స్థిరీకరణ నిధి, పంటల కొనుగోలుకు మద్దతు ధర అమలయ్యే దానికోసం ధరల స్థిరీకరణ నిధినైనా పెంచుతారేమని అనుకుంటే దాన్ని కూడా పెంచినటువంటి పరిస్థితి లేదు. మరోవైపు కరోనా తర్వాత వలసలు రివర్స్గా వెళ్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉపాధి 17-18తో పోల్చినప్పుడు 44% నుంచి ఇప్పుడు 46%కి వ్యవసాయ రంగంలోనే అత్యధిక మందికి ఈ దేశంలో ఉపాధి లభిస్తుంది. వ్యవసాయ రంగం నుంచి వస్తున్నటువంటి స్థూల జాతీయోత్పత్తిలో 16%కి పెరిగింది. అయినా కానీ ఆ వ్యవసాయ రంగానికి గత బడ్జెట్లో కేటాయించిన దానికంటే కూడా కోత పెట్టారు. ఫలితంగా వ్యవసాయ రంగంలో ఉత్పాదకత కూడా తగ్గిపోతుంది, ఎరువుల వాడకం తగ్గిపోతుంది. కాన్షియస్గానే కేంద్ర ప్రభుత్వం ఎరువుల వాడకాన్ని ఆపి సేంద్రియ వ్యవసాయం పేరుతో మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దానివల్ల ఉత్పాదకత, జనాభా పెరుగుతుంది, దానికి అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి. గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం మాదిరిగానే ఇప్పుడు ఉత్పాదకత ఉంది. ఫలితంగా ఆహార సంక్షోభం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆహార ధాన్యాలకు ఇస్తున్నటువంటి సబ్సిడీ కూడా కోత పెట్టారు. ఆ కోత పెట్టడం వల్ల కూడా రైతాంగానికి నష్టం. ఒకవైపు పేదలకు ఆహారానికి నష్టం, మరోవైపు రైతాంగానికి పంటలు మద్దతు ధర రావడానికి కూడా ఆటంకంగా ఉంది. ముమ్మాటికి ఈ బడ్జెట్ అనేటువంటిది రైతాంగానికి వ్యవసాయ రంగానికి తీవ్రమైనటువంటి నష్టం చేసేటువంటిది. అదే రకంగా ఈరోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో గోరంతా చేసి కొండంతా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉద్యోగుల గురించి చాలా మాట్లాడుతున్నారు, కానీ ఆచరణలో వాళ్ళకి వేస్తున్నటువంటి ట్యాక్స్ ఏదైతుందో 30% నుంచి తగ్గలేదు. బడా కార్పొరేట్ సంస్థలకేమో 22% పన్ను వేస్తే ఉద్యోగులకు మాత్రం 30% పన్ను, డైరెక్ట్ ట్యాక్స్లో 30% పన్ను వసూలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు కానీ, 2 కేంద్ర మంత్రులు కానీ ఏదో బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని మధ్యతరగతి వారికి ఇచ్చామని చెప్తున్నారు. అది మధ్యతరగతిని, ప్రజానీకాన్ని అందరినీ కూడా మోసం చేసేటువంటి చర్య. మేము అడుగుతున్నాం, ఏమైనా 30% నుంచి 1% ఏమైనా తగ్గించేటువంటి ప్రయత్నం చేసినామని బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి మంత్రుల్ని, పార్లమెంటు సభ్యుల్ని అడుగుతున్నాం. ఇది చేయలేదు. రెండవది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ 11 సంవత్సరాల కాలంలో విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చినటువంటి ప్రయత్నం చేయలేదు. చారిత్రకంగా ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి దాంట్లో సగం మంది ఎంపీలు మీకు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్క అంశాన్ని మీరు సాధించారు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, లేదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేదు ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ కానీ ఏదైనా మీరు సాధించారా? ఇక్కడ నిర్మాణం అవుతున్నటువంటి ప్రాజెక్టులలో ఏ ఒక్కదానికైనా జాతీయ హోదాని మీరు సాధించారు? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది, అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంలో నిర్మాణం అవుతున్నటువంటి ప్రాజెక్టు, దానికేమైనా మీరు జాతీయ హోదా సాధించారని చెప్పి మేము అడుగుతాము. అది లేదు. తెలంగాణ ప్రజానీకాన్ని కూడా ఈరోజు మోసం చేసేటువంటి ప్రయత్నం బీజేపీ కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు చేస్తున్నారు. విభజన హామీలలో హై స్పీడ్ రైల్వే ట్రాక్ కూడా కావాలి, దానికి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. ఈరోజు హైదరాబాద్ నగరము జాతీయంగానే కదా, అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి అవుతున్నటువంటిది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లాంటి ఒక కాలేజీని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలి, దానికి సంబంధించినటువంటిది లేదు. టెక్నాలజీ రంగంలో మీరు గతంలో హామీ ఇచ్చినటువంటిది దాన్ని వెనక్కి తీసుకెళ్లారు, అది లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద ఇక్కడ ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు
కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా బడ్జెట్లో సవరణలు చేసేదానికోసం ఒత్తిడి చేయాలని చెప్పి తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక డిమాండ్ చేస్తోంది. లేకపోతే గనక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలోనే ఇప్పటికీ పోరాటం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన పోరాటాలని ఉధృతంగా నిర్వహిస్తాం. రేపు 10వ తేదీ నాడు జరిగేటువంటి మహాధర్నాలో ఈ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా గ్రామీణ ప్రాంత పేదలకు ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గ్రామీణ పేదలకు అభివృద్ధిని లోకి తీసుకురావడానికి ఇది ఏమాత్రం కూడా ఉపయోగపడదు. స్పష్టంగా కనబడుతుంది ఇది కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్. దేశంలో అత్యధికులుగా పనిచేస్తున్నటువంటి చట్టం ఉపాధి హామీ చట్టం. ఉపాధి హామీ చట్టానికి క్రమేణా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటాయింపుల్లో తగ్గింపులు భారీగా చేస్తూ ఉన్నారు. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా కోతలు విధించడం జరిగింది. కేవలం 86,000 కోట్లు మాత్రమే కేటాయింపుల్లో చూయిస్తున్నారు. గత సంవత్సరం నడిపినటువంటి పనులకు బకాయిలు కూడా ఉన్నాయి 1000 కోట్లలో. ఈ బడ్జెట్లో పెద్ద మొత్తంలో బకాయిలకే చెల్లించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ పని చూయించాలని అంటే బడ్జెట్ ఇది సరిపోదు. కాబట్టి ఉపాధి హామీ చట్టానికి సుమారుగా 2,60,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే కానీ సబ్సెంట్గా ఉపాధి హామీ పని నడవదు. కాబట్టి అటువంటి కేటాయింపులు పెంచాలి, సవరణ చేయాలి, పెంచాలని ప్రధానంగా ప్రజా సంఘాల ఐక్య వేదికగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. తెలంగాణలో కూడా గృహ నిర్మాణానికి సంబంధించినది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుండి గృహ నిర్మాణానికి ఎలాంటి సహకారాలు అందించడం లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేటాయింపులు చూసినప్పుడు గతంలో కేటాయించిన బడ్జెట్ కన్నా ఇంకా కొద్దిగా తగ్గినింది. ఈ కేటాయింపులు ఏవైతున్నాయో వాటిని తెలంగాణకు సహాయపడే విధంగా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయపడలేదు. కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రాల్లో ఉండేటువంటి పేదలకు గృహ నిర్మాణానికి తోడ్పడాలంటే ఈ బడ్జెట్ని సవరణ చేసి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు 54,000 కోట్లు ఏదో చూపించినట్టు ఉంది. కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేటటువంటి ఏదైతే ఉందో గృహ నిర్మాణానికి వాటిని కూడా పెంచాలని మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం. సుమారుగా కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలనేటటువంటిది. అట్లానే త్రాగునీటికి ప్రధానంగా తగ్గింపులు బాగా ఉన్నాయి ఈ బడ్జెట్లో. రక్షిత మంచినీటి పథకాలని ఈరోజు విస్మరిస్తున్నాయి. వీటి వల్లనే ఎక్కువ డిసీజులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మలేరియా, డెంగ్యూ ఇటువంటి వైరస్లు వస్తున్నాయి. కాబట్టి రానున్న కాలంలో ఈ బడ్జెట్లో సవరణలు చేసి త్రాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లానే ఆహార భద్రత చట్టానికి భారీగా తగ్గించిండ్రు, ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇదంతా కూడా సామాన్యమైనటువంటి పేదలు, కష్టజీవులు, వ్యవసాయ కార్మికులు కొని తినాలి. ఆ కొని తినేటటువంటి పరిస్థితి లేదు. ఉపాధి లేదు, చేతి నిండా పని లేదు, పనికి తగ్గ ప్రతిఫలం లేదు. ఇది లేనప్పుడు ఖచ్చితంగా పెరిగిన ధరలకు తట్టుకొని ప్రజలు జీవించేటటువంటి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది ఈ బడ్జెట్ వల్ల. కాబట్టి వీటన్నిటిని పరిశీలన చేసినప్పుడు గ్రామీణ పేదలకు, గ్రామీణ శ్రామిక వర్గానికి ఒక తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ బడ్జెట్ని సవరణలు చేయాలి. గ్రామీణ ప్రాంత ప్రజానికానికి కేటాయింపులు భారీగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. కాబట్టి రేపు జరుగుతున్నటువంటి 10వ తారీఖు జరుగుతున్నటువంటి ధర్నాలో తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పేదలు, కష్టజీవులందరూ కూడా భాగస్వామ్యమై నిరసనలో అట్లా రేపు జరిగే ధర్నాల్లో భాగస్వామ్యమై జయప్రదం చేయాలని పిలిపిస్తుంది. అందరికీ నమస్కారం. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో
గిరిజన తెగల అభివృద్ధి సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ తీవ్రంగా అన్యాయం జరిగిందనేది తెలంగాణ గిరిజన సంఘం, అదేవిధంగా ప్రజా సంఘాల పోరాట వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. అసలు భారతదేశం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికసిత్ భారత్ అనే పేరుతో దేశవ్యాపితంగా ఊదరగొడతా హడావిడి చేస్తూ ఉంది. వికసిత్ భారత్ అంటే కేవలం ధనవంతులు కార్పొరేట్లే వికసించడమా? ఈ దేశంలో తరతరాలుగా ఆర్థికంగా వెనుకబాటు గురైనటువంటి గిరిజన తెగల అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ అని మేము భావిస్తూ ఉన్నాం. అటువంటి వికసిత్ భారత్లో కేటాయింపులు, నిన్న బడ్జెట్ కేటాయింపులను చూస్తే దాదాపు 50,65,000 కోట్లలో దేశ గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాంగబద్ధంగా కేటాయించాల్సిన 7% ప్రకారం కేటాయింపులు చేస్తే 3,54,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరగాలి. కానీ కేవలం 2.53% మాత్రమే 1,29,000 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. ఇందులో కూడా గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి గిరిజన వ్యవహారాల శాఖ కేటాయింపులు వాస్తవంగా అవి మాత్రమే ఖర్చు అవుతాయి. వాటిలో కూడా పెంచకపోవడం ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళన, గిరిజన తెగల్లో ఆందోళన కలుగుతా ఉన్నది. గత సంవత్సరం 13,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 14,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే 1,000 కోట్లు అదనంగా మాత్రమే కేటాయింపులు చేసి ఈరోజు చేతులు దులుపుకున్న పరిస్థితి చూస్తా ఉన్నది. అసలు ఈ దేశంలో అత్యంత గిరిజన తెగల్లోని అత్యంత వెనుకబాటు గురైనటువంటి పీటీజీల పరిస్థితిని కూడా కేటాయింపులు చూస్తే గత సంవత్సరం 74 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం కేవలం 24 కోట్లు మాత్రమే కేటాయింపులు. అంటే ఈ దేశంలో గిరిజన తెగలు అంతరించిపోతున్నాయని అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి, ఉనికిని కోల్పోతున్నాయని అనేక చెప్తా ఉన్నాయి నివేదికలు. కానీ పీటీజీలను కూడా కాపాడుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. వాటితో పాటు రాజ్యాంగంలో ఆర్టికల్ 275(1) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధంగా కేటాయించిన వాటిలో కూడా ₹1 పెంచలేదు. గతంలో 1,541 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం కూడా అంతే కేటాయింపులు చేశారు. అంటే ఈరోజు గిరిజనులకు సంబంధించి, గిరిజన తెగలకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతా ఉన్నది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గిరిజన సంఘాలు, గిరిజన ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు గిరిజనులను మోసం చేస్తా ఉన్నది. కల్లివెల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వస్తా ఉన్నది. ఓటు బ్యాంకుగా చూస్తుంది తప్ప గిరిజనుల అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అన్ని గిరిజన తెగళ్ళు, గిరిజన సంఘాలు ఆలోచించాలి. కేంద్రంలో బీజేపీ ఆడుతున్నటువంటి గిరిజన యూనివర్సిటీని కూడా ₹1 కూడా పెంచలేదు. ప్రధానమంత్రి ఎన్నికల ముందు ఇక్కడ తెలంగాణ పర్యటన సందర్భంగా గిరిజన యూనివర్సిటీని నిర్మిస్తామని గొప్పగా ప్రకటించిన ప్రధానమంత్రి బడ్జెట్ కేటాయింపులు ₹1 కూడా లేదు. మరి ఏ గిరిజనుల అభివృద్ధి సంక్షేమం ఏమాత్రం పట్టని ఈ బీజేపీ మీద గిరిజన తెలంగాణలో నుండి గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఆలోచించాలి. కలిసి పెద్ద ఎత్తున బీజేపీ అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాల మీద, బడ్జెట్లో జరిగిన అన్యాయం మీద పెద్ద ఎత్తున ప్రజా సంఘాల పోరాట వేదిక ఏదైతే ఆందోళన పిలిపిస్తున్నదో ఆ పోరాట వేదికలో కలిసి ఉద్యమంలోకి రావాలని సందర్భంగా గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ముఖ్యంగా ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున కోతలు విధించారు. ముఖ్యంగా అంటే వాళ్ళు నిన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందు ఒక గురజాడ అప్పారావు గారి కొటేషన్ చెప్పింది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అంటే బీజేపీకి దేశంలో మనుషులు ఉన్నారు అని తెలవడానికి ఇంతకాలం పట్టినట్టు అనిపిస్తుంది. ఇప్పటికి కూడా మనుషులు ఉన్నారని ఇంకా అర్థం కాలేదు. ఇప్పటికీ ఇంకా బీజేపీ ఏమనుకుంటా అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మతమో అనుకుంటున్నట్టు ఉంది. ఆ బడ్జెట్ చూస్తే అట్లాగే కనిపిస్తూ ఉంది. మైనార్టీ సంక్షేమం పట్ల చాలా తీవ్రమైనటువంటి వివక్ష ఆ బడ్జెట్లో కనిపిస్తూ ఉంది. మైనార్టీ యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి గతంలో ప్రకటించినటువంటి దానికి ఈసారి బడ్జెట్లో 0 ఏమీ లేదు. అలాగే మైనార్టీలు దేశంలో దాదాపు 20 కోట్ల మందికి పైగా ఉంటారు.
అంటే 20 కోట్ల మందికి సంబంధించినటువంటి వెల్ఫేర్ చూడాల్సినటువంటి బడ్జెట్లో కేవలం 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్లలో కూడా అనేక పోయినసారి బడ్జెట్ చూసినప్పుడు అనేక కోతలు విధించారు వాటిలో మళ్ళీ కంపేర్డ్గా చూసినప్పుడు. అంటే విద్య పైన మైనార్టీ విద్యకు సంబంధించి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అని 2 రకాలుగా ఉంటాయి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్లో దాదాపు 7,000 కోట్ల రూపాయలు కోత విధించారు. అంటే ఇక పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేటువంటి దాన్ని ఎత్తేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఘనంగా ఇప్పుడు పార్లమెంట్లో వక్ఫ్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెడతా ఉన్నారు. మేము వక్ఫ్ ఆస్తులను మొత్తం డిజిటలైజ్ చేస్తాం, అలాగే వీటిని రక్షిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ స్కీము పెట్టారు కానీ దానికి సంబంధించినటువంటి బడ్జెట్ మొత్తం తగ్గించేసారు. అంటే వక్ఫ్ సంబంధించినటువంటి బడ్జెట్ తగ్గించారు, ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించినటువంటి బడ్జెట్ తగ్గించారు. అలాగే నేషనల్ మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది. దాని ద్వారా అన్ని రాష్ట్రాలకి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లకి నిధులు ఇస్తారు. వాటిని పేద అలాగే నిరుద్యోగ యువతకి లోన్స్ ఇవ్వడానికి లేదంటే ఆర్థిక సహాయం ఇవ్వడం కోసం అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేషనల్ మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సున్నా, ఏమీ లేదు, అసలు కేటాయింపులే లేవు దానికి. అంటే రాష్ట్రాలు ఎక్కడి నుండి ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఎట్లా ఇస్తారు అంటే నిధులే లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. అందుకనే ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ విద్య పైన కూడా చాలా తగ్గించారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేము విద్యని ఏదో నూతన విద్యా విధానం తీసుకొచ్చాము, రకరకాల పద్ధతులు వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మైనార్టీ ఎడ్యుకేషన్ మీద కూడా బడ్జెట్ 1,200 కోట్ల రూపాయలు ఆ ఎడ్యుకేషన్ మీద కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏ రకంగా చూసినా అన్ని రంగాల్లో సంక్షేమం మీద తగ్గించారు, అలాగే లోన్స్ గురించి తగ్గించారు, నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దానిపైన తగ్గించారు, ఆ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించినటువంటిది తగ్గించారు. ముఖ్యంగా మహిళలకి మేము కుట్టు మిషన్లు ఇలాంటి కొన్ని శిక్షణ ఇస్తామని చెప్పేసి చెప్పారు. అంబరిల్లా స్కీమ్ అని ఉంటుంది దాంట్లో. ఆ స్కీమ్స్లో ఉన్నటువంటి బడ్జెట్ను కూడా దాదాపుగా 1,700 కోట్ల రూపాయలు తగ్గించేశారు. కాబట్టి అన్నిట్లలో కోతలు విధించిన తర్వాత ఇంకా మైనార్టీ సంక్షేమం అనేటువంటిది ఈ బడ్జెట్లో ఎక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే బీజేపీ బడ్జెట్ ఇది వివక్షాపూరితమైనటువంటి బడ్జెట్, చాలా దుర్మార్గమైనటువంటి బడ్జెట్. దీని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి దీనిపైన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరగబోయేటువంటి ఆందోళనలో ఆవాజ్ కమిటీకి కూడా మేము పూర్తిగా దాంట్లో పాల్గొంటాము. అలాగే ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి, దీనిపైన నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా పిలిపిస్తాము. నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎక్కడ కూడా నిరుద్యోగం అనే ప్రస్తావన తీసుకురాలేదు. ముఖ్యంగా పన్ను మినహాయింపులు ఇచ్చామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కేంద్ర బడ్జెట్, అందులో పన్ను మినహాయింపులు ఉండాలంటే ఉద్యోగం కావాలి, ఉద్యోగ కల్పనలు ఉండాలి. కానీ ఉద్యోగ కల్పన గురించి ఏమాత్రం మాట్లాడకుండా పన్ను మినహాయించడం అని చెప్పేసి ఈరోజు సంతోషపడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరుద్యోగులని యువతను కూడా విస్మరించిందని ఈరోజు డివైఎఫ్ఐ భావిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు దేశంలో ఎప్పుడు లేనంత నిరుద్యోగ రేటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పెరిగిపోతూ ఉన్నది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలాంటి కేటాయింపులు చేయకుండా నిరుద్యోగ రేటును పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఈ బడ్జెట్ మొత్తం కూడా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్లకు అనుకూలంగా ప్రవేశపెట్టినట్టుగా ఉన్నది. దీన్ని వెంటనే సవరించి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ కల్పనలు కల్పించే విధంగా కేటాయింపులు కేటాయించాలని, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా గతం కంటే ఈ బడ్జెట్లో కోత పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడినంతసేపు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినంత వరకు కూడా ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే ఈ నిరుద్యోగం పైన అదేవిధంగా ఉద్యోగాల కల్పన పైన సవరించి కేటాయింపులు పెట్టాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఉన్నటువంటి విభజన హామీల అమలు జరిగితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి దొరుకుతుంది. కానీ అలాంటి ప్రయత్నం ఏమి జరగలేదు. ఈరోజు రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కానీ మంత్రులు కానీ అటు కాంగ్రెస్ ఎంపీలు కానీ ఇటు బీజేపీ ఎంపీలు కానీ అక్కడ పార్లమెంట్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంలో పూర్తిగా విఫలం చేసింది.
గొప్పలు చెప్పుకుంటున్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇది ప్రజాపద్దు అని చెప్తా ఉన్నారు. ఇది ప్రజలను దగా చేసేటువంటి బడ్జెట్, పూర్తిగా యువతను దగా చేసేటటువంటి బడ్జెట్ కాబట్టి వెంటనే సవరించాలని ఈ నెల 10వ తేదీన ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి కేంద్ర బడ్జెట్ని వ్యతిరేకిస్తూ జరిగేటువంటి ధర్నాల్లో యువత, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత కదిలి రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. నిన్న కేంద్ర బడ్జెట్ చూస్తే ఇది సంపూర్ణంగా సంపన్నులకు కేటాయించిన బడ్జెట్లా కనిపిస్తూ ఉంది. ఈ బడ్జెట్లో గతం ఖర్చు చేసిన కొన్ని డిపార్ట్మెంట్లలో గత సంవత్సరం ఖర్చు చేసిన బడ్జెట్ కన్నా తక్కువ కేటాయించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిరుద్యోగం పైన కానీ, కార్మికుల హక్కుల పైన కానీ, కార్మికుల అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ అంశం కూడా ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ లాగా కనిపించట్లేదు. ఈ బడ్జెట్ని ప్రజానాట్య మండలిగా, ప్రజా కళాకారులంగా మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ బడ్జెట్ మళ్ళీ పునర్పరిశీలించి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ లాగా తీసుకురావడం కోసం ప్రజా పోరాటాలకు సంపూర్ణ మద్దతుగా మా ప్రజానాట్య మండలిని నిలబడుతుందని తెలియజేస్తూ రేపు జరగబోయే ఫిబ్రవరి 10న జరగబోయే మహాధర్నాని జయప్రదం చేయాలని అన్ని కళా సంస్థలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, నిన్న నిర్మలా సీతారామన్ గారు 1:15 మధ్య మధ్యలో దాదాపు 5 సార్లు గ్లాసులు నీళ్లు తాగుతూ గ్లాసులు నీళ్లు తాగుతూ మాట్లాడినటువంటి బడ్జెట్ ప్రసంగం, అది వికసిత్ భారత్ అనేటువంటిది లేక ఆత్మనిర్భర్ కానీ ఈ రెండింటికి దోహదపడగలిగేటువంటి పరిస్థితిగా లేదు. బహుశా అది బీజేపీ పార్టీ లేక ఎన్డీఏకి సంబంధించినటువంటి ఆలోచన ప్రజలకు మాత్రం ఉపయోగపడేదిగా లేదు. అదేవిధంగా ఈ పట్ట ప్రాంతాలంతా కూడా పట్టణీకరణ బాగా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇవాళ 40% పైన ఏంటంటే పట్టణీకరణ జరిగి 50% రీచ్ కాబోతున్నట్టు పరిస్థితి. కానీ పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం అవసరమైనటువంటి నిధులు అనేటువంటివి చాలా నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా ఉంది. గత 24లో ఏర్పాటు చేసినటువంటి కేటాయింపులు 87,525 కోట్లు కేటాయించి అల్టిమేట్గా స్పెండ్ చేసింది రివైజ్ చూస్తే 62,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. దాదాపు 25,000 కోట్లు ఖర్చు పెట్టకుండా ఉన్నారండి. ఈసారి 1,00,000 కోట్లు అని చెప్పిన ఉపన్యాసంలో 10 సార్లు చెప్పింది. కానీ అంకెల్లో చూస్తే కేవలం 97,000 కోట్ల 777 కోట్లు అని చెప్పి ఫిగర్ వచ్చింది. మరి 88,000 కోట్లు కేటాయించి 65,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 25,000 కోట్లు ఎగ్గొట్టినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు 1,00,000 కోట్లు అని పదే ఉపన్యాసం చెప్పింది, ఫిగర్ మాత్రం 97,000 కోట్ల చిల్లర మాత్రమే ఉంది. మరి ఇందులో ఎంత ఖర్చు పెడతారు అనేటువంటిది చూడాల్సిన అవసరం. ఈ పట్టణాల్లో పెరిగేదానికి, అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రజలకు రవాణా కానీ, ప్రజా రవాణా కానీ, అదేవిధంగా దాదాపుగా రోడ్ల మీద వాహనాల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఒక హైదరాబాద్లో 81 లక్షల నుండి వాహనాలు 1,81,000 వాహనాలు అయినాయి. రోడ్ల విస్తరణ లేదు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర దాదాపు సరైనటువంటి నియంత్రణ లేదు. ప్రజలు పాదచారులు నడవటానికి అవసరం జీబ్రా లైన్స్ అనే గతంలో ఉండేది, అది ఆ మేరకు ప్రొటెక్షన్గా. ఈరోజు జీబ్రా లైన్స్ కనబడుతుంది. అసలు దాదాపు రోడ్స్ అన్నీ కూడా యూటర్న్ పెట్టేసి అక్కడ కూడా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అభివృద్ధికి రోడ్ల విస్తరణ అయినా, వాహనాలు తగ్గిస్తారా, ప్రైవేట్ వాహనాలు తగ్గించి ఆ విధంగా ప్రైవేట్ రవాణా పెంచడం ద్వారా ప్రజలకి, సాధారణ ప్రజలకి, సామాన్య ప్రజలకి, వర్కింగ్ పీపుల్కి, పేదలకి ఏంటంటే ఇలాంటి అవసరాలకి తగిన నిధుల్ని కేటాయించడం నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి. ఇవాళ వలసలు వస్తున్నారు పెద్ద ఎత్తున, గ్రామీణ ప్రాంతం నుంచి, భారతదేశం, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్నిటి నుంచి. ఇలా వలస వస్తున్నటువంటి ప్రజలకి ఉపాధి అనేది ఇవాళ పట్టణ ప్రాంతాల ఉపాధి అనేది సమస్య వస్తుంది. దాదాపు వేతనాలు అనేది కూడా ఇవాళ గ్యారంటీ లేని పరిస్థితి. గతంలో 178 రూపాయలు 4,000 చిల్లర ఏదో జాతీయ వేతనం అని మాటలు మాట్లాడారు. పెద్ద వ్యతిరేకత వచ్చేప్పటికి ఇవాళ వేతనం గురించి మాట్లాడటం లేదు. ఇవాళ ట్రేడ్ యూనియన్లు దాదాపు కనీస వేతనంలో 26,000 అడుగుతున్నారు. దాన్నైనా నిర్దేశించేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఉపాధి ఇవాళ ఎంఎస్సీల ద్వారా, మిడిల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా పెంచుతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వ్యవసాయం,
ఈ ఎంఎస్సి పరిశ్రమలు, ఎక్స్పోర్ట్స్, ప్రభుత్వ పెట్టుబడులు పెట్టడం అనేది. ఎంఎస్సి ద్వారా అది ఉద్ధృతంగా ఉపాధి మాత్రం కల్పించడం సాధ్యం కాదని వాళ్ళ మేధావులు అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి 20 కోట్లు బ్యాన్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాన్ ఉన్నటువంటిది ఉంది. మొదటి 2014లో వచ్చినప్పుడు చెప్పారు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని. 2 కోట్ల చొప్పున ఇస్తే వాళ్ళ 11 సంవత్సరాలు అయింది, 3వ దఫా వచ్చింది. ఆ విధంగా 20 కోట్ల బ్యాన్ని కనుక ఎత్తేస్తే ఆ విధంగా ఉపాధి కల్పించడం యుద్ధ ప్రాతిపదిక మీద ఇవాళ సుమారుగా నిరుద్యోగం అనేది 18% ఉంది అని చెప్పబడుతుంది. అందుకే ఆ బ్యాన్ ఎత్తేయకుండా పట్టణ పేదలకు కానీ, పట్టణ యువకులకు కానీ, ఆ విధంగా విద్యావంతులకు కానీ ఉపాధి ఇవ్వగలిగే గ్యారంటీ ఉండదు. కానీ 3వ దఫా ఎన్నికైనప్పటికీ దాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు. ఎంఎస్సీ ద్వారా ఉపాధి అనేది ఉద్ధృతంగా పెద్ద సంఖ్యలో పెద్ద సాధ్యం కాదనేటువంటి ఆచరణ అనుభవం. అవి సరైన నిధులు లేక కుంచుకుపోతున్న పరిస్థితి ఉంది, మూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నాయి చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా. అందుకని ఉపాధి అనేది చాలా కీలకమైనది. ఇవాళ జీవన వ్యయం పెరిగింది కాబట్టి కనీస వేతనం అనేది కూడా చాలా కీలకమైనటువంటిది. అందుకని ఆ విధమైన రక్షణ చేయాల్సిన అవసరం అనేది తెలియజేస్తూ, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచడం ద్వారానే అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకి సౌకర్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఉన్నటువంటి పరిమితుల్ని విస్తరించడం ద్వారా ఏంటంటే అందరికీ అవకాశం కల్పించాలి. ఆ విధంగా యాక్సిడెంట్ని నివారించడానికి ఉంది. ఇవాళ దేశంలో 180 సుమారుగా యాక్సిడెంట్ జరిగాయి. తెలంగాణలో కూడా 37,000 యాక్సిడెంట్ జరిగాయి. కాబట్టి ప్రతి 5 నిమిషాలకి 2 నిమిషాలకి ఒక్కొక్క ప్రాణం పోతున్నటువంటి పరిస్థితి. కానీ పట్టణాల అభివృద్ధి అనేటువంటివి నిధులు కేటాయించినవే మురిగిపోతున్నాయి, ఖర్చు పెట్టడం లేదు. అవసరపరంగా నిధులు కేటాయించడం లేదు, ప్రజలకు సౌకర్యాలు ఇవ్వడం లేదు, ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది కనబడుతుంది. కానీ వీటన్నిటి ప్రజా సమస్యల మీద తప్పకుండా 10వ తేదీ జరిగేటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగేటువంటి ధర్నా కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి పట్టణంలో పేదలు కానీ, విద్యావంతులు కానీ, మధ్యతరగతి కానీ అందరూ కూడా నివాస ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే స్పందిస్తున్న ప్రజా సంఘాల పోరాట వేదికకు అభినందనలు. అయితే వికసిత్ భారత్ పేరుతోటి 2047 టార్గెట్గా ప్రచారం పెద్ద ఎత్తున వేసుకుంటున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం మేము అసలు వికసిత్ భారత్ వైపు వెళ్ళట్లేదని ఈ బడ్జెట్ తోటి స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎకనామిక్ సర్వేలో చెప్పిన దాని ప్రకారం జీడిపి గ్రోత్ రేట్ ప్రతి ఇయర్ 8% ఉంటేనే వికసిత్ భారత్ సాధ్యమైంది. ప్రతి సంవత్సరం 80 లక్షల జాబులు ఇస్తేనే అటువైపు అడుగులు పడతాయని చాలా క్లియర్గా ఎకనామిక్ సర్వే చెప్తున్నప్పుడు ఈ ఇయర్ మనకు జీడిపి గ్రోత్ అనేది 6.3 నుండి 6.8 మధ్యన ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు ఈసారి కేటాయింపులతోటి 20 లక్షల ఉద్యోగాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందనేది లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న ఈ వికసిత్ భారత్ 2047 మేము అబద్ధం చెప్తున్నామని బడ్జెట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. మరొకటి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, గిగ్ వర్కర్లకు మేము చాలా మంచిని చేస్తుంది, ఉపయోగకరమైన బడ్జెట్ అంటారు. గిగ్ వర్కర్లకు వాళ్ళు బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు. వాళ్ళు చెప్తున్నదల్లా గిగ్ వర్కర్లకు మేము ఐడి కార్డులు ఇస్తామంటారు. ఐడి కార్డులతోటి ఆ వర్కర్లకు ప్రత్యేకంగా కేటాయించింది ఏం లేదు. ఐడి కార్డులు ఇచ్చి గిగ్ వర్కర్లకు మేము సహాయం చేస్తున్నామని చెప్పేసి చాలా బీమా అంటున్నారు. గతంలో ఉన్న బీమానే వాళ్ళకు కేటాయిస్తున్నారు కాబట్టి అది ప్రత్యేకంగా కేటాయించింది ఏం లేదు. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించింది కూడా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని ఒక లేనిపోని మాటలు చెప్పుకుంటున్నారు. కానీ రాష్ట్రాలకు వాళ్ళు చెప్తున్నది ఏంటిది, 1.5 లక్షల బడ్జెట్ అంటే అప్పు తీసుకునే వెసులుబాటు అని చెప్పి తప్పితే రాష్ట్రాలకు ఇక్కడ ఇస్తున్నది ఏం లేదు. దాంతోపాటు ముఖ్యంగా ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే బీమా రంగాన్ని మొత్తం 100% ఎఫ్డిఐలు అంటే భారతదేశంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 100% బీమా రంగంలో తీసుకురావడం అనేది చాలా నష్టదాయకమైనది. ప్రభుత్వ రంగంలో ఉన్న ఎల్ఐసిని మొత్తం మేము అమ్మేస్తున్నామని చెప్పేసి ఈ బడ్జెట్ సందర్భంగా వాళ్ళు మరోసారి చెప్తున్నారు. అదేవిధంగా ఇంకో ప్రమాదకరమైన పరిస్థితిని మనము మాట్లాడుకోవాలి. దాదాపు 47,000 కోట్ల డిజిన్వెస్ట్మెంట్లను మేము చేయబోతున్నాం. అంటే మళ్ళీ ఇప్పటికే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మరో 47,000 కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థల్ని మేము అమ్మేస్తాం అని చెప్పేసి ఈ బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి వాళ్ళ మోసాలను వాళ్ళే బయట పెట్టుకుంటూ ఈ బడ్జెట్
చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ప్రజా సంఘాల పోరాట వేదిక 10వ తారీఖు ఏర్పాటు చేస్తున్న ఈ ఆందోళన కార్యక్రమానికి మా DGF డిజిటల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంబంధించిన మా సంఘం కూడా మద్దతు ఇస్తుంది. తప్పకుండా దేశానికి ముఖ్యంగా తెలంగాణ కూడా ఇందులో గుండు సున్నానే చుట్టారు. కాబట్టి తెలంగాణకు నష్టంకి తెలంగాణకు రావాల్సిన విభజన హామీల మీద ఒకటి కూడా వాళ్ళు మాట్లాడలేదు. 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చినా కానీ ఏమి ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తున్నది ఏం లేదనేది ప్రజలు అర్థం చేసుకోవడానికి బడ్జెట్ ఉపయోగపడ్డది. కాబట్టి DGFగా ఈ బడ్జెట్ను మేము వ్యతిరేకిస్తున్నాం. అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక 10వ తారీఖు ఏర్పాటు చేయబోతున్న ఆందోళన కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాం. థ్యాంక్ యూ.